హాయ్ అండి. మార్నింగ్ స్కూల్‌కెళ్ళమని నిద్ర లేపితే బెడ్‌రూమ్‌లో నుంచి వచ్చి ఇక్కడ పడుకుంది. లెగవగానే బ్రష్ చేయమన్నా కూడా నాకు ముందు జడెయ్యి తర్వాత చేస్తాను అని చెప్పిద్ది. ఇంక నేను జడేస్తున్నా కూడా అలానే పనుకొనుంటదండి. సరే బాబు నిద్రొస్తుంది కదా! స్కూల్‌కి వద్దులే అని చెప్పినా కూడా లేదు నేనెళ్ళాలి అని చెప్పిద్ది. అస్సలు స్కూల్‌కైతే సెలవైతే పెట్టదు. మార్నింగ్ క్లైమేట్ బాగా చల్లగా ఉంటుంది. పెద్దవాళ్ళమే లెగవలేకపోతున్నాం. ఇంక పిల్లలు పాపం అసలు లెగవలేకపోతున్నారు. 7:30కి కదా స్కూలు. ఇంక రోజు తను ఈ విధంగా పనుకుంటే అలానే నేను ఫాస్ట్‌గా అయితే జడ వేసేస్తాను. 6:30 నుంచి లేపుతుంటే 7కి లెగిసిద్దండి. 7:35కి అయితే ఆటో వస్తది. ఇంకా 35 మినిట్స్‌లో అయితే ఫాస్ట్‌గా అయితే రెడీ చేసేస్తాను. చూసారా జడేసాక మళ్ళీ పనుకుంది. ఒక 2, 3 మినిట్స్ పనుకొని లెగుస్తానమ్మా అని చెప్పేసి ఆ విధంగా పనుకుంది. ఇంకా పాప లెగిసేలోపే నేను ఎగ్‌నైతే ఫ్రై చేసేసి పెట్టేసేసాను. రైస్ కూడా వండేసాను. ఇంకా పాపకైతే జడేసేసి రైస్‌నైతే ఆరబెట్టేసేసి ఎగ్‌లో అయితే కలిపేసేస్తున్నాను ఈ విధంగా. ఇంకా తను బ్రష్ చేసేలోపు తన బాక్స్‌ని కూడా రెడీ చేసేసి పెట్టేసేస్తానండి. స్నాక్స్, వాటర్ బాటిలు అన్నీ కూడా. ఇంకా తన లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసిన తర్వాత తనకైతే ఇంక స్నానం చేపిచ్చేసేస్తాను. రైస్‌ని కూడా కలిపేసిన తర్వాత దీంట్లోకి కొంచెం ఫ్రైడ్ రైస్ పౌడర్‌నైతే యాడ్ చేసి మరొకసారి అయితే కలిపేసేస్తాను. ఒక్కోసారి ఎగ్ రైస్ లాగే చేసేసి పంపించేసేస్తాను. ఒక్కోసారి దాంట్లో కొంచెం ఫ్రైడ్ రైస్ పౌడర్ వెయ్యి అని చెప్పేసి అడిగిద్ది. ఇంక అప్పుడు మాత్రం ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసేసి కలిపేసేసి పంపిస్తాను. ఇంకా మార్నింగ్ అయితే తాగటానికి రాగి జావ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా తను లెగిసేలోపే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసేస్తానండి. ఇంకా తను బ్రష్ చేసేలోపు ఈ విధంగా రాగి జావనైతే ఒక గ్లాస్‌లో అయితే పోసేసి ఆరబెట్టేసేస్తాను. ఇంకా స్నానం చేసేసి రాగి జావ కూడా తాగేసిద్ది. చూసారు కదా! ఇంక స్కూల్‌కైతే రెడీ అయిపోయింది. వెన్స్‌డే రోజైతే స్పోర్ట్స్ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళాలి. ఇంకా డైలీ అయితే రిబ్బన్‌నైతే కంపల్సరీ వేసేసుకోవాలి. ఇంకా ఆటో కూడా వచ్చిందండి. ఇంక వెళ్తుంది. ఇంక పాపైతే వెళ్ళిన తర్వాత ఇక మా వారి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంక పాప లంచ్ బాక్స్ రెడీ చేస్తేనే క్యాబేజీ కూడా వాష్ చేసేసుకొని కట్ చేసేసి పెట్టేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కట్ చేసుకున్న క్యాబేజీ అయితే వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను. క్యాబేజీ ఫ్రై అయ్యాక మనం ముందుగా వండి పెట్టేసేసుకున్న రైస్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేస్తున్నాను. ఇంకా రైస్ అయితే ఇద్దరికి ఒకేసారి వండేసేస్తానండి. రైస్ యాడ్ చేసినాక కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే కలిపేసేసుకున్నాను. ఇంకా క్యాబేజీ రైస్ కూడా అయిపోయింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌గా అయితే ఉగ్గాని అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వాళ్ళు స్కూల్‌కి, ఆఫీసులకి వెళ్ళగానే నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేస్తాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైతే పొటాటో ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా లంచ్‌లోకి మార్నింగే టమాటా రసం కూడా ప్రిపేర్ చేసేసేసాను. ఒక్కోసారి పొటాటోలు పిండి దుంపొస్తది. అప్పుడు ఆయిల్ కూడా బాగా ఖరాబ్ అయిపోయిద్ది. అప్పుడు మనం ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మాత్రమే పొటాటోని యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా యాడ్ చేయటం వల్ల పొటాటోలు బాగా ఫ్రై అవుతాయి. ఇంకా పొటాటో కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంక వీటినైతే ఒక బౌల్‌లోకి తీసేసుకొని కొంచెం ఉప్పు, కారం అయితే యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఇంక పాప ఆఫ్టర్‌నూన్ స్కూల్ నుంచి వచ్చాక లంచ్ అయితే తినేసిందండి. ఇంక ఈవినింగ్ వెజల్స్ అయితే క్లీన్ చేసేసుకొని పాపనైతే డాన్స్ క్లాస్‌కైతే వదిలిపెట్టేసొచ్చాను. ఇంక నైట్ డిన్నర్‌కైతే దోసలైతే వేస్తున్నాను. ఆల్రెడీ చట్నీ అయితే వేసేసి పెట్టేసేసాను. ఇంట్లో కొబ్బరుంటే కొబ్బరి యాడ్ చేసి చట్నీ ఏస్తానండి. కొబ్బరి లేకపోతే పల్లీలతో వేస్తాను.
ఇంకా తను కూడా డాన్స్ క్లాస్ నుంచైతే వచ్చేసిందండి. ఇంక తనకు కూడా దోసలైతే వేసిచ్చేసాను. ఇంకా మా వారు, పాప అయితే తినేస్తున్నారు. ఇంకా వాళ్ళు తిన్నాక నేను కూడా దోసలైతే వేసేసుకొని నేను కూడా తినేసేస్తాను. ఒక్కోసారి దోసలైతే అతుక్కుపోతాయండి, రావట్లేదు. ఫస్ట్ 2, 3 దోసలైతే బాగా అతుక్కుపోయినాయి, రాలేదు. ఇంక తర్వాత వేసిన దోసలైతే బానే వచ్చినాయి. ఇంకా అందరమైతే డిన్నర్ అయితే తినేసేసామండి. ఇంకా వెజిల్స్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.